ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనఘాస్ కిచెన్ ద టేస్టీ ఫుడ్. ఇవాళ టేస్టీ ఫుడ్ కూడా చాలా సింపుల్ రెసిపీ అండి. సో మనం రైసెస్ బోల్డ్ అన్ని ట్రై చేస్తూ ఉంటాం. అందులో కొన్నిట్లో మాత్రం మసాలాలు ఎక్కువ యూజ్ చేయకపోతే అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. అలాగని ఎప్పుడు అవి చేసుకుంటూ ఉండలేం కదా. ఇంకా మనం లంచ్ బాక్స్లోకి అలాగే ఒక్కొక్కసారి డిన్నర్కి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటి క్విక్ రెసిపీస్ మనకి యూజ్ అవుతాయండి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్. ఇది చాలా సింపుల్గా, ఇంకా ఓవర్గా మసాలాలు వేయకుండా సాత్విక్ మసాలాస్ అంటే మనం జనరల్గా చిత్రాన్నం చేసుకుంటాం కదా, వాటిలోకి యూస్ చేసే మసాలాలు యూస్ చేసి చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసేయండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక స్టార్ ఎనీస్, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత జీడిపప్పు మీకు నచ్చినంత క్వాంటిటీ వేసి ఇందులో ఇలా ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసేసి ఇందులోకి చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, నేను ఇక్కడ 3 క్యాప్సికమ్స్ తీసుకున్నానండి, పెద్దవి వేసేసేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్స్ ఉప్పు, అంటే క్యాప్సికమ్ ముక్కలకి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గించండి. మరీ మెత్తగా అవనివ్వకండి, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి సిమ్లో అలా వదిలేసేయండి. ఈలోగా ఇందాక మనం వేయించి పెట్టుకున్న తిరగమాత గింజలతో పాటు కొంచెం అల్లం అలాగే కొత్తిమీర కాస్త నీళ్లు పోసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మంచిగా ఫ్రై అయిన క్యాప్సికమ్ ముక్కల్లోకి ఈ పేస్ట్ వేసేసి మొత్తం పట్టించండి క్యాప్సికమ్కి. నెక్స్ట్ పేస్ట్కి సరిపడా మాత్రమే ఉప్పు వేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ కారం, ఇంకా కుదిరితే ఏదన్నా మసాలాస్ అంటే గరం మసాలా లాంటిది ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేయండి. ఇక్కడ నేను తీసుకున్న క్యాప్సికమ్ క్వాంటిటీకి నేను 1.5 డబ్బా అంటే కప్స్ లెక్కల్లో 3 కప్పుల అన్నం ఉడికించి, అంటే ఇలా పొడి ఆడేటట్టు ఉడికించి వేసి కలిపానండి. ఆ తర్వాత అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపేయండి. ఒక్కసారి కలిపిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ పిండి ఇంకొకసారి మొత్తం మంచిగా అన్ని మిక్స్ అయ్యేటట్టు కలిపి వేడిగా జీడిపప్పులు, ఇందాక వేయించి పెట్టుకుని జీడిపప్పులు, ఇంకా పచ్చి క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా కట్ చేసి దీని మీద వేసి సర్వ్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. ఈ రెసిపీ టెక్స్చర్ అండ్ టేస్ట్ చూస్తే మంచి ట్రెడిషనల్ ఫీల్ వస్తుందండి మనకి. దీన్ని అలాగే తినేసేయచ్చు కూడా, ఏది నంచుకోకుండా. అలాగే ఆనియన్ గార్లిక్ లేకుండా కూడా ఇంత మంచి రెసిపీ చేయొచ్చని మీరు ఇది ట్రై చేస్తే ఖచ్చితంగా చెప్తారు. మరి ఇంత మంచి రెసిపీని ఎలా ట్రై చేయకుండా ఉంటారు చెప్పండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.